బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి చివరగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగాస్టార్ అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారు. ఇక చిరు తన నుంచి రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహించారు. దర్శకుల విషయంలో కాస్త రూటు మార్చి షాకింగ్ ప్రాజెక్ట్స్లతో రాబోతున్నారు. పూర్తి యంగ్ డైరెక్టర్స్ కే అవకాశం ఇస్తూ వస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి నుంచి తదుపరి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న అనిల్ రావిపూడి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. ముందుగా సినిమాలోని నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్నారు. తాజాగా చిరుకు విలన్ రోల్ గా యంగ్ హీరోను ఫైనల్ చేసినట్టు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయింది. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, RX-100 చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ కావడం విశేషం. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక హీరోగా పలు సినిమాలు చేస్తున్న ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. కానీ విలన్ గా మాత్రం వరుస అవకాశాలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. చిరుకు విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వార్త వైరల్ అవుతోంది. ఇక కార్తికేయ ఇప్పటికే 2 చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో మెయిన్ విలన్ గా కార్తికేయ అలరించాడు. అతని నటనకు ప్రశంసలందాయి. అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రంలోనూ నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. ఆ చిత్రంలో ఏకంగా అజిత్ తో బైక్ రైడ్ స్టంట్స్ చేసి మరీ ఆశ్చర్యపరిచాడు. అయితే హీరోగా కంటే ఇలా విలన్ గానే బాగా క్రేజ్ దక్కించుకుంటున్నాడు కార్తికేయ. ఈ క్రమంలోనే చిరు అనిల్ ప్రాజెక్ట్ లోనూ విలన్ గా అవకాశం దక్కిందని అంటున్నారు. ఇదే నిజమైతే కార్తికేయ కెరీర్ మరో మలుపు తిరగనుందని సినీ పండితులు చర్చించుకుంటున్నారు. చివరిగా కార్తికేయ బజే వాయువేగం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక మెగా 157 ప్రాజెక్ట్ లో విక్టరీ వెంకటేష్ కూడా కామియో అపీరియన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సాహు గారపాటి, మెగా డాటర్ సుష్మిత కొనిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, తంబిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరోలియో వ్యవహరిస్తున్నారు. అదే విషయం.